నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ కొన్ని పాతవి కొత్తగా చేసినవి చూపిస్తాను. స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ దగ్గర స్టోన్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళ దగ్గర రష్ ఎమరల్డ్ స్టోన్స్ పాతవి 9 పీసెస్ ఉన్నాయన్నమాట. వాటికి ఏంటంటే మొత్తం నెక్కి సరిపోవు కాబట్టి కొంచెం ఇలా లెంగ్తీగా చేసుకోవచ్చు అని చెప్పి ముత్యాలు 2 mm చాలా చిన్న ముత్యాలు 3 లైన్స్ చేసి ఇస్తానన్నాను. 16 ఇంచెస్ లెంగ్త్ చెప్పారు. ఇది లెంగ్త్ మన ఇష్టం, ఇంకా కూడా 18 పెట్టుకోవచ్చు, 20 పెట్టుకోవచ్చు, బాగానే కనపడుతుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళకి 16 ఇంచెస్ సరిపోయిద్ది అన్నారు. అందుకని 3 లైన్స్ ముత్యాలు సన్నవి 2 mm స్వరోస్కి ముత్యాలు చేసేసుకొని లైట్ గోల్డ్వి ఇలా సెట్ చేసి ఇచ్చాము. చాలా లైట్ వెయిట్లో వచ్చింది. మీకు కూడా ఎవరికైనా ఇలాంటివి కావాలి అంటే కాంటాక్ట్ చేయండి. బిందు జ్యువెలరీస్ లైట్ వెయిట్లో చేసిస్తాను. యాక్చువల్లీ ఇది ఏంటంటే కస్టమర్ది ప్లెయిన్ నక్లీస్ ఉండిందనమాట. దానికి ఏంటంటే ఇక్కడ వైట్ స్టోన్స్ ఇచ్చేసి వైలెట్ కావాలన్నారు, వైలెట్ పెట్టించాము. దీనికి తన దగ్గర ఏంటంటే కమ్మలు లేవు. అందుకని ఏంటంటే కమ్మలు ఏం చేసామంటే ఇప్పుడు ఇది పెద్ద వైట్ స్టోన్ ఒకటి పెట్టేసేసుకొని కింద ఇలా రింగ్ లాగా ఇచ్చేసి మళ్ళీ ఏంటంటే ఇవే ఇచ్చేసాం వైలెట్ కలర్ బీడ్స్ అనమాట. అందుకని ఇక్కడ ఏం చేసామంటే మళ్ళీ చాందిలా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా చేద్దామని ఇలా చేసి ఇచ్చాము. పైన ఏమో వైట్ స్టోన్ పెట్టేసి కింద ఇక్కడ రింగ్స్ పెట్టేసుకొని వైలెట్ స్టోన్ పెట్టించాము. ఇలా కమ్మలు ఏదైనా లేకపోతే కూడా మనం సెట్ చేసుకోవచ్చు. లైట్ వెయిట్లో చేసి ఇచ్చాము. మీ దగ్గర కూడా దగ్గర ఇలాంటివి ఉంటే తీసుకొస్తే వాటికి ఏమైనా లేవు కమ్మలు అనుకుంటే సెట్ చేసిస్తాను. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ది పాతది లాకెట్ మీరు చూస్తే అర్థమవుతుంది. అందరి దగ్గర ఉంటుంది, చాలా పాత లాకెట్ ఉంది. కమ్మలు కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ కలిపి ఇప్పుడు ఏం చేసామంటే దీనికి వేరే గ్రీన్ బీడ్స్ ఉన్నాయి చిన్న చిన్నవి. ఇంతకుముందు ఇలా వేసుకుంటున్నారు, అవన్నీ తీసేసి గ్రీన్ బీడ్స్ అన్నీ తీసేసాం సింపుల్గా. చిన్న చిన్న వేరే గ్రీన్స్ అనమాట. అవన్నీ తీసేసి ఇప్పుడు గ్రీన్ డైమండ్ షేప్ కట్లో వేసాము. ఇవి చిన్న సైజెస్ మన ఇష్టం అనమాట. ఇది డైమండ్ కట్టు, మధ్య మధ్యలో ముత్యాలు వేసుకుంటూ, ముత్యాలు ఏంటంటే బంచెస్లో చేసి ఇలా వేసుకుంటూ ఒక లెంగ్తీగా ఇప్పుడు ఇలా చేసి ఇచ్చాను అనమాట. లాకెట్ కూడా చూడండి, పాత లాకెట్ కూడా గ్రీన్ కావాలన్నారు. అందుకని ముత్యము గ్రీన్ కాంబినేషన్లోనే చేశాను ఇది. అంతకుముందు ఇది గ్రీన్ ఉండి వేరేగా ఏదో ఉన్నాయన్నమాట, బీట్స్లోకి మార్చుకుంటున్నారు. ఇప్పుడు ఒక సెట్ లాగా చేశాను. కమ్మలకు కూడా అట్లాగే చేశాము. రింగ్స్ అన్నీ పెట్టేసుకొని చిన్న కమ్మలు, ఆ చిన్న చిన్న గుత్తులు ఉన్నాయి అవన్నీ తీసేసి ఇదే గ్రీన్ ఇప్పుడు దీనికి మ్యాచింగ్ లాగా ఉంటుంది కాబట్టి సేమ్ గ్రీన్ వేసి ఇచ్చాము అనమాట. వీళ్ళకి చాలా చేశాము. అన్నీ ఇంకా చూపించాను, ఇంకా చూపిస్తాను. చాలా ఉన్నాయి, 10-15 ఐటమ్స్ ఉన్నాయి అనమాట. అన్నీ చేశాము. అందులో ఇదొకటి పార్ట్. అందుకే అన్నీ తీసుకొచ్చారు కాబట్టి అన్నీ సెట్ చేసుకుంటూ మ్యాచింగ్ చేసుకుంటూ చేసిచ్చాము. ఇది యాక్చువల్లీ ఏంటంటే కస్టమర్ దగ్గర చిన్న కాసు నేను అంతకుముందు వేరే నలుపూసలకి వేసుకున్నారు. ఇప్పుడు దీనికి గోల్డ్ ఏమి ఎక్కువ పెట్టలేదు, సింపుల్గానే లైట్ వెయిట్లో ఉన్నదానికి కొంచెం యాడ్ చేసి ఇచ్చాము అనమాట. వీళ్ళకి చాలా ఉన్నాయి. అన్నిట్లో ఇది ఏం చేసామంటే కుక్కు కొత్తదేసి పూసలు కూడా తన పాతవి తీసేసి ఇప్పుడు కొత్త పూసలు వేసి కొంచెం ముత్యం పగడం కాంబినేషన్లో చేసి ఇచ్చాను. దీనికి ఉన్న వాళ్ళ గోల్డ్ బాల్డే ఎక్కువ గోల్డ్ ఏం వాడలేదు, హుక్ ఒకటే వాడాను. దీనికి 500 మిల్లీ హుక్ ఒకటే వాడాను. కోరల్స్ ముత్యాలు వాడాను అంతే. సింపుల్గా అదే దీంట్లో లైట్ వెయిట్లో ఇలా చేసి ఇచ్చాను. ఇలా కూడా చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్నవన్నీ ఒకేసారి తీసుకొస్తే ఏం చేయొచ్చు ఎలా చేయొచ్చు చెప్తాను. ఇది యాక్చువల్లీ ఏంటంటే కస్టమర్ చిన్న చిన్న మ్యాంగోస్ ఇవి పగడాల్లో గుచ్చున్నాయి, మళ్ళీ తీసేసి కొంచెం హ్యాంగింగ్స్ అవి పెట్టేసి మళ్ళీ గుచ్చిచ్చామన్నమాట. ఈ బాల్స్ ఇవన్నీ మళ్ళీ పాలిష్ చేసి బ్లాక్గా ఉన్నాయని. అలాగే పగడాలకి అన్నిటికీ ఇట్లా డ్రాప్స్ వేసేసుకున్నాం అనమాట. ప్రతి మ్యాంగోకి ఇలా పగడం ఉన్నదానికి ప్రతి మ్యాంగోకి ఇలా డ్రాప్స్ వేసేసుకున్నాం. వేసుకున్నాక వాళ్ళ దగ్గర కమ్మ కూడా ఇది చాలా చిన్నగా, అంతకుముందు ఏం లేదు, ఒక రౌండ్ వచ్చి కింద హ్యాంగింగ్ ఒకటి చిన్నగా ఉండింది. ఫోటో పెడతా చూడండి. దాన్ని ఏం చేసామంటే ఇప్పుడు కొంచెం పెద్దగా చేసుకొని కింద కూడా ఇప్పుడు ఇక్కడ ఎట్లా వేసాను బీడ్స్ అవే వేసేసుకున్నాను. దానివల్ల ఏంటంటే కమ్మ కూడా పెద్దగా అయింది. ఇప్పుడు ఏంటంటే డిఫరెంట్గా ఉంది, మ్యాచ్ అయింది. అంతకుముందేమో చిన్నగా ఉంది కాబట్టి మ్యాచ్ అవ్వలేదు. ఇప్పుడు ఏంటంటే మ్యాచ్ అయిపోయింది. ఇట్లాగా చిన్న చిన్న ఏదైనా ఉన్నా తీసుకొచ్చినా కూడా వాటిని కొంచెం పెద్దగా చేసుకొని మీకు దానికి సెట్ అయ్యేటట్టు ఎలా చేయాలో చేసిస్తాము. చిన్న చిన్న అయినా పర్లేదు, సెట్ లాగా ఉంది ఇప్పుడు ఇదంతా సెట్ అయిపోయింది అనమాట. అలాగే దీనికి బాగా చిన్నగా ఉన్నాయి కూడా ఏదైనా తీసుకొచ్చినా కూడా దాన్ని ఎంత ఎక్స్పాండ్ చేయొచ్చు చేసిస్తాం. ఇదే యాక్చువల్లీ ఏంటంటే ఒక కస్టమర్ది ప్లెయిన్ చైను. దీనికి ఏంటంటే చిన్న లాకెట్ ఒకటి ఉంది, చిన్నదేం కాదు చాలా పెద్ద లాకెట్. చైన్ మొత్తం ప్లెయిన్ ఉంది, ఒక లాకెట్ ఉంది. దానికి గ్రీన్ కలర్ వైట్ బొట్టుమాల కావాలన్నారు, బొట్టుమాల పెట్టించాను. అలాగే కమ్మలు ఏంటంటే దీనికి లేవన్నమాట. ఇది ప్లెయిన్ చైన్ వైట్ స్టోన్ ఉంది కానీ దీనికి వైట్ స్టోన్ కమ్మలు లేవు. అందుకని చెప్పి వేరే స్టడ్స్ ఉన్నాయి తన దగ్గర వైట్ స్టోన్వి, అవి తీసుకొని దానికి ఏంటంటే మ్యాచింగ్గా సేమ్ వైట్ గ్రీన్లోనే పెట్టించాను. కమ్మలు కూడా ఇప్పుడు మ్యాచ్ అయిపోయినాయి. ఏంటంటే వైట్కి మంచి గ్రీన్ కాంబినేషన్ చాలా సోబర్ లుక్ ఉంటుంది కాబట్టి ఇలా గ్రీన్ అవి చేసి ఇచ్చామన్నమాట. ఇంకొకటేమో వీళ్ళకి మ్యాంగో చేసాము. మ్యాంగో రెడ్ వైట్ స్టోన్స్తో చేసి ఇచ్చాము. అందుకని చెప్పి ఇది గ్రీన్ వైట్ అన్నీ ఒకటే కలర్ కాకుండా ఇలా చేసి ఇచ్చాం. మీ దగ్గర ఉన్నాయి కూడా ఇలాంటివి ఏదైనా వాడని ఉన్నాయి తీసుకొచ్చారంటే డిఫరెంట్గా చేసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ ఏంటంటే కస్టమర్ కమ్మలు అండి, చూస్తే గుర్తుపట్టరు అసలు ఇవి కమ్మలు అనమాట తనవి. ఇప్పుడు ఇది ఇంకా బీడ్స్లో గుచ్చాలి. ఆ పాత కమ్మలకి వెనక స్క్రూ తీసేసి ఇప్పుడు ఇలా ఒక పట్టీ పెట్టిచ్చేసాము. ఇప్పుడు సింపుల్గా 4 లైన్స్ బీడ్స్లోకి వేసుకోవచ్చు, దేనికైనా వేసుకోవచ్చు. ఇవి తన దగ్గర చిన్న చిన్న బీడ్స్ చాలా ఉన్నాయి, వాటికి వేయచ్చు అని చెప్పి ఆ ఉన్న కమ్మలకి జస్ట్ సింపుల్ బ్యాక్ స్క్రూ తీసేసి సింపుల్గా ఏం చేసామంటే మిగతా పూసలంతా వాళ్ళవే, ఇది ఒకటే క్లిప్ పెట్టుకున్నాను ఇలాగా.
రెండిటికి అంతే. కమ్మలకి తీసేసి క్లిప్ పెట్టాము. ఇప్పుడు ఇది సైడ్ లాకెట్స్ లాగా చేస్తున్నాను. వాళ్ళకున్న బీడ్స్‌కే ఎలా ఏస్తాము, ఏంటి ఇదనేది ఫర్దర్ వీడియోస్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటాను చూడండి. అట్లాగే ఏంటంటే ఇప్పుడు ఇట్లాంటివన్నీ ఏదైనా వాడనివి తీసుకొస్తే మనం దేంట్లోకి చేసుకోవచ్చు, ఎలా డిఫరెంట్‌గా చేసుకోవచ్చు, అన్నీ ఒకేసారి తీసుకొచ్చారంటే ఎన్ని విధాలుగా వాడుకోవచ్చో చెప్తాను. మీకు ఎవరికైనా నా కంటెంట్ నచ్చినట్లయితే, పాత ఇలా కొత్తగా చేస్తున్న వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఇలా చేస్తే అందరికీ వస్తాయి, తెలుస్తాయి మీకు. ఇలాంటివి ఇంకా పాతవి కొత్తగా చేస్తూ ఉంటాం. మీ దాకా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.